మొక్కలు, పండ్ల మొక్కలు, ఇతర ఔషధ మొక్కలను మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. ఓకేనా, చూసేద్దాం ఏమేమి మొక్కలు ఉన్నాయో. మొదటిగా అరటి మొక్కలు. ఇది కాయలండి, చూస్తున్నారు కదా చెట్లు, అరటికాయలు. తర్వాత నారింజ కాయలు, నారింజ చెట్టు. ఇది నారింజ కాయలండి, మా పెరట్లో కాసినటువంటి నారింజ కాయలు. ఎప్పుడు కాస్తూనే ఉంటుందండి నారింజ చెట్టు అది. తర్వాత లక్ష్మణ ఫలం అండి, ఇది చూసే ఉంటారు చాలా మంది చెట్టుని, కొంతమందికి అయితే తెలియదండి. ఇది చాలా ఔషధ గుణాలున్న చెట్టు అండి. ఇది క్యాన్సర్కి చాలా ఉపయోగకరమైన చెట్టు అండి. దీని ఆకులు కూడా రసం తీసుకుని తాగినట్లయితే క్యాన్సర్ ఉన్నవారికి, అలాగే అది రాకుండా కూడా చేస్తుందండి. దాని ఆకు కూడా చాలా మంచిది. అలాగే వాక్కాయల చెట్టు అండి, ఇది చూస్తారా, వాక్కాయలు. ఈ వాక్కాయలు అనేవి సి విటమిన్ ఉన్న పండు అనమాట. ఇది పుల్లగా ఉంటుంది, చేపల కూరలో వేసుకోవచ్చు, అలాగే పప్పులో వేసుకోవచ్చు, రొయ్యల కూరలు, అలాగే చింతపండు మనం వేసుకున్న కూరలన్నిటినీ చింతపండు బదులుగా మనం ఈ వాక్కాయలు అనేవి వాడుకోవచ్చు అనమాట కర్రీస్లో. చాలా బాగుంటుంది టేస్ట్. ఇవ్వండి చూడండి, చాలా బాగా పండినవి కాయలు. తర్వాత ఇది జంబాల పండు అండి. ఇది 2 కలర్స్లో ఉంటుంది జంబాల పండు అనేది. ఒకటి వైట్ కలర్లో ఉంటుంది, ఇది 2 రెడ్ కలర్ అండి. అది మా పెరట్లో ఉన్నదైతే రెడ్ కలరు. తర్వాత ఇవేంటంటే పలావ్ ఆకులు. మనకి బిర్యానీ ఆకు తెలుసు కదా, మనం ఎండినటువంటి ఆకును మనం చూస్తూ ఉంటాం, కానీ ఇది పచ్చిగా ఉంది కదా, ఇది పలావ్ ఆకు అండి. మేము దీన్నే కట్ చేసుకుని పలావాలో వాడుతూ ఉంటాము. దానికి ఉన్న చెక్క కూడా వాడతామండి. అలాగే తర్వాత టమోటా అండి, మేము అస్తమానం కాయలు దించి కోసుకొని కూరలో వాడుతున్నాం. తర్వాత కంద చూసారు కదా, కంద. తర్వాత యాలక్కాయ మొక్కలండి, ఇవి చాలా పెద్దగా వచ్చినాయి. తర్వాత మేము కట్ చేసిన తర్వాత మళ్ళా వస్తున్నాయి. ఇది తమలపాకు అండి, వీటితో అస్తమానం మేము బజ్జీలు వేసుకుంటూ ఉంటాము. తమలపాకు చాలా ఆరోగ్యానికి మంచిది. తర్వాత నిమ్మగడ్డి, ఇది బిర్యానీలో కూడా వేసుకుంటాం అన్నమాట. ఇది ఆల్ మసాలా, దీన్ని కూడా బిర్యానీలో వాడొచ్చండి. మేమైతే రెగ్యులర్గా బిర్యానీ చేసినప్పుడు వాడుతూ ఉంటాము. అలాగే పుచ్చకాయ పాదు వచ్చిందండి. ఈ ఇయర్ మేము పుచ్చకాయ తిని పారేసిన గింజలతో మేము వేయకుండానే అది పాదు వచ్చింది. వచ్చినటువంటి పాదుకి కాయలు కాసినాయి, చూసారు కదా, 2 పుచ్చకాయలండి, పెద్ద పెద్దవి. తర్వాత స్టార్ యాపిల్ అండి, తెలిసే ఉంటుంది, ఇప్పుడైతే ఇది బాగా అందరికీ తెలుస్తుంది ఫ్రూట్. స్టార్ యాపిల్ సి విటమిన్ ఫుడ్ అండి ఇది, ఎందుకంటే చాలా మంచిది హెల్త్కి. ఎంత మంచిదంటే స్టార్ యాపిల్, దీంతో జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఆ జ్యూస్ ఏ విధంగా చేయాలన్నది నేను మళ్ళీ పెడతానండి వీడియో. జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిదండి, షుగర్ ఉన్న వారికి, అలాగే ఎవరైనా సరే ఈ జ్యూస్ని తాగొచ్చు. లేడీస్కి అయితే జుట్టు బాగా పెరుగుతుందంటండి ఇది తినడం వల్ల. చాలా హెయిర్కి చాలా మంచిదంట స్టార్ యాపిల్. తర్వాత మామిడి చెట్లు అండి, అన్ని రకాల మామిడి చెట్లు ఉన్నాయండి. మేము స్వయంగా మా చెట్లతోటే మేము పచ్చడి కూడా పట్టుకున్నాము ఈ ఇయర్. తర్వాత పనసకాయలండి, పంపర పనసకాయలు చూసారు కదా, చాలా కాయలు కాసింది, ఇంకా అవ్వలేదు, చిన్నగా ఉన్నాయి.
పుదీనా పుదీనా మేము అస్తమానం కట్ చేస్తూనే ఉంటాము, అది బాగా ఎదుగుతూనే ఉంటుందండి. తర్వాత ఇది పసుపు మొక్క, పసుపు కొమ్ములు ఉంటాయి కదా, మనం పసుపు తెలుసు కదా, వీటిని కింద పసుపు కొమ్ములను తీసుకుని మనం పొడి చేసుకోవచ్చు ఎండబెట్టుకుని. తర్వాత పాలకూర, అందులో ఒక రకమండి, బచ్చల కూర, పాలకూర, అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. ఇది సాధారణంగా అందరికి తెలియదండి, నల్లేరు కాడ అంటారు. దీన్ని మనం పచ్చడిగా తయారు చేసుకోవచ్చు, మేమైతే పచ్చడి చేసుకుంటాం ఎక్కువగాను. తర్వాత ఉసిరికాయలండి, ఉసిరి చెట్టు చాలా కాపు కాస్తుందండి. ఉసిరి చెట్టు పెద్ద పెద్ద కాయలు, మేము పచ్చడి కూడా పట్టుకుంటూ ఉంటాము. అన్నీ మా పెరట్లో ఉన్న చెట్లేనండి ఇవన్నీ. సీతాఫలం చెట్లండి, ఇది కూడా సీజనల్ ఫుడ్, చాలా మంచిది ఆరోగ్యానికి, ఖచ్చితంగా మనం తినవలసిన ఫ్రూట్ అన్నమాట. సీతాఫలం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తర్వాత మునగ చెట్టు, మునగ చెట్టు గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. తర్వాత చింత చెట్టు ఇవండి మా పెరట్లో ఉన్న చెట్లు, మొక్కలు, చెట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.